ఈరోజు మనం దేని గురించి నేర్చుకుంటామంటే ఏ విధంగా మనము ఈ లోక క్రియలను జయించగలము. ఓకేనా అండి? ఏ విధంగా ఈ లోక క్రియలను తిరిగి సృష్టింపబడ్డ మనము, దేవుని సత్క్రియల కొరకు ఆయన చేసిన పని అయిన మనము, ఆయన సత్క్రియలను ఆసక్తి కలిగి ఉండాల్సిన మనము ఏ విధంగా ఆయన పనులు చేయగలము ఈ లోక పనులు కాకుండా అన్నది మనం ఈ రోజున నేర్చుకుంటాం. హల్లెలూయా. చూడండి, ఎవరికైనా ప్రార్థన చేస్తుంటే చాలామంది చెప్తారు, నేను చాలా బలహీనం అయిపోతున్నాను, లోకంలో పడిపోతున్నాను. ఎవరన్నా ఎప్పుడన్నా అట్లాంటి పొజిషన్లో ఉండేనా అండి? ఖచ్చితంగా ఉంటాం. ఒక్కసారన్నా ఎలా బలహీనులుగా అవుతాము, ఎలా పడిపోయే స్థితిలో ఉంటాము, ఎందుకు అలా ఉంటాము? ఎందుకంటే తెలుసుకోవాలని ఉందా అండి? ఎందుకు లోకస్తులాగా ఎందుకు నడుచుకుంటున్నాము? ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదైతే నేను ఇప్పుడు మీకు బోధిస్తున్నానో అది నా 21, 22, 23 ఇయర్స్లో నేను నేర్చుకున్న సత్యము, అప్పటి నుండి నేను పాటిస్తున్న సత్యము. ఓకేనా అండి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఓకే, చూడండి, దేవుని వాక్యం ఎంత గొప్పది అంటే, దేవుడు ఎంత గొప్పవాడంటే మనకు ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ మన స్థితిని ఏంటిదో తెలుపుతూ ఉన్నాడు ఆయన వాక్యం ద్వారా. ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు వారికి ఏముండదంట అండి? ఏ శిక్షా విధియు లేదు. శిక్షా విధి అంటే ఏంటి? కాండెమ్నేషన్, గిల్ట్. మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసామనుకోండి, మన మనసులో నుండి మన మనసు గుచ్చుతుంది, నువ్వు ఇంకా మారవా, ఇంకా ఇంతేనా నీ పద్ధతులు మారవా అని మన మనసులో నుండి ఒకటి మనం గుచ్చుతూ ఉంటుంది కదండి. అది శిక్షా విధి, దోషారోపణ, కాండమ్నేషన్. ఇవన్నీ అంటే క్లోజ్లీ రిలేటెడ్ వర్డ్స్. ఓకేనా అండి? చాలాసార్లు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అనుకోండి, దేవుని దగ్గరికి ఆ గిల్ట్తో రాలేము. ఎంతమంది గుర్తుంది? ఆదము హవ్వ తినకూడని పండు తిన్నప్పుడు దేవుడు రాగానే ఆ గిల్ట్తో వాళ్ళు ఏం చేసుకున్నారు? చెట్ల వెనకాల దాక్కున్నారు. అవునండి, బయటకు వచ్చారు వాళ్ళు. ఎందుకంటే గిల్ట్. ఈ గిల్ట్ దోషారోపణ ఏం చేస్తుంది? దేవుని దగ్గర రానివ్వదు మనల్ని. అర్థమవుతుందండి? ఈ కాండమ్నేషన్ ఏం చేస్తుంది? దేవునికి దూరంగా మనల్ని తీసుకెళ్తుంది. అందుకే బైబిల్ ఏం చెప్తా ఉందంటే, క్రీస్తు యేసు ఉన్నంత వారికి ఎటువంటి గిల్ట్ లేదు అని చెప్తా ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యేసులో ఎంతమంది ఉన్నాము? అయితే మనకేం లేదంట? శిక్షా విధి లేదు. ఎందుకంటే క్రీస్తు యేసు ఉన్న వారు ఏదో కలిగి నడుచుకుంటారంట. చదవండి అమ్మా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఓకే, తెలుగులో ఈ పార్ట్ అంటే ట్రాన్స్లేట్ చేయలేదు. చూడండి, హూ వాక్ నాట్ ఆఫ్టర్ ద ఫ్లెష్ బట్ ఆఫ్టర్ ద స్పిరిట్. అంటే క్రీస్తు యేసునందు ఉన్నవారు ఏం చేస్తారంట? శరీరం అనుసరించి నడవరంట, ఆత్మను అనుసరించి నడుస్తారట. ఎవరండి? ఇప్పుడు ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నేను దేవుని కొరకు జీవించాలి, నేను సత్క్రియలను చేయాలి అని అంటే దాని సొల్యూషన్ ఏంటి తెలుసా అండి? ఆత్మయందు నడవడము. ఏంటండి? చెప్పండి గట్టిగా, పర్లేదు. ఏంటండి? ఆత్మ, వాకింగ్ ఇన్ స్పిరిట్. అందుకోసము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14లో ఏం చెప్తాడంటే, 5వ అధ్యాయం 16వ వచనంలో, వాక్ ఇన్ ద స్పిరిట్ సో దట్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. ఒక్కసారి చదువుదాం. గలేషియన్స్, మళ్ళీ ఇక్కడికి వస్తాం మనము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. వావ్, చూడండి ఏం చెప్తుంది బైబిల్ ఇక్కడ. మీకు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి.
ఓ గలతీ సంగమా, జాగ్రత్తగా వినండి. శరీర క్రియలు అనేకంలో ఉన్నాయి, దాని కింద అన్ని శరీర క్రియలు ఉంటాయి. అవునండి, 22 ఉంటాయి శరీర క్రియలన్నీ కూడా. అవన్నీ చెప్పే ముందు ఏం చెప్తున్నట్టే, సంగమా మీరు జాగ్రత్తగా ఉండండి. నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను ఏంటిదంట, వాక్ ఇన్ ద స్పిరిట్ సో దట్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. మీరు ఆత్మను అనుసరించి నడుచుకోనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చు. శరీరేచ్ఛలను ప్రైజ్ గాడ్. వావ్, ఇంతకు అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? సో ఎవరైతే దేవుని కొరకు సత్క్రియలు చేయాలని ఇక్కడ ఆశతో ఉన్నారో దాని సొల్యూషన్ ఏంటి తెలుసా అండి? ఆత్మయందు నడవడము, వాకింగ్ ఇన్ స్పిరిట్. తెలుగులో ఏముంది? ఆత్మను అనుసరించి నడవడము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాకింగ్ ఇన్ స్పిరిట్. అందరూ చెప్పండి, వాకింగ్ ఇన్ స్పిరిట్. గట్టి చెప్పండి, వాకింగ్ ఇన్ స్పిరిట్, వాకింగ్ ఇన్ స్పిరిట్. ఇదేంటిది వాకింగ్ ఇన్ స్పిరిట్? ఎలా ఇది ఎలా వీలు పడుతుంది? ఎలా ఈ డైమెన్షన్లోనికి నేను వెళ్ళగలుగుతాను? ఇప్పుడు యూజువల్గా పెడెస్ట్రియన్స్ వాక్ ఆన్ పేవ్మెంట్ అంటారు. ఎంతమంది గుర్తుందండి? అంటే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎక్కడ నడవాలి మనము? ఫుట్పాత్ మీద నడవాలి. ఆ ఫుట్పాత్ మనకు కనబడుతుంది కాబట్టి మనం నడవగలుగుతాము. ఇప్పుడు ఈ ఆత్మ మీద నడవడం కనిపిస్తుందా? మళ్ళీ ఎలా నడుస్తాము? ఈ ఆత్మ మీద నడవడం ఏంటి? ఆత్మను అనుసరించి నడవడం ఏంటి? అదేంటిదో రోమీలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో మనకు వర్ణించబడ్డది. రోమీలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆమేన్. ఇక్కడ చూడండి, పౌలు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము నన్ను పాప మరణముల నియమం నుండి విడిపించాను. అంటే ఆయన ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే, నేను మనిషిగా శరీరమును కలిగి ఈ లోకంలో ఉన్నాను, అయితే ఈ పాప మరణ నియమము నుండి నన్ను ఏది తప్పించిందంట? ఏది విడిపించిందంట? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము. చూడండి, ఎవరైతే ఆత్మను అనుసరించి నడుస్తున్నారో వాళ్ళు ఒక న్యూ డైమెన్షన్లో, ఒక న్యూ నియమములో నడుస్తూ ఉన్నారు. అదేంటిదంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము. ఏంటిదంటే అది? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు. సో ఇక్కడ పౌలు గారు 2 నియమాల గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని నియమాలు? ఓకే, సైన్స్ మీరు చదువుకున్నారైతే 2 laws. ఏంటిదండి? 2 laws. న్యూటన్ ఎన్ని లాస్ ఉన్నాయి? 7 laws. న్యూటన్ 7 laws అనుకుంటా. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చెప్తారు. యా, న్యూటన్ లాస్. ఓకేనా? 6, 7 ఉంటాయి. ఓకే, ఇప్పుడు న్యూటన్ లాస్ ఉంటాయి. అవునండి. 3rd లా ఆఫ్ గ్రావిటేషన్. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. నియమం అంటే ఏంటిది? ఇట్స్ అ స్ట్రాంగ్ ప్రిన్సిపల్ దట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు చేంజ్. అంతేనండి. లా అంటే ఏంటిది? నియమము. ఇప్పుడు చూడండి, ఇదేంటిది? చిన్న ఇల్లస్ట్రేషన్. నా హ్యాంకీ. అవునండి, నా హ్యాంకీ ఇప్పుడు నేను డ్రాప్ చేశాను అనుకోండి, ఎక్కడ ఎందుకు పడిపోయింది? వెరీ గుడ్. ఎందుకు? భూ ఆకర్షణ, గ్రావిటీ. అవునా అండి? గ్రావిటీ వల్ల ఏం జరిగింది? నేను ఏ ఆబ్జెక్ట్ వదిలేసా, అది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా నేల మీదకి వెళ్తుంది. ఈ రోజున మనం అందరం చైర్ల మీద కూర్చున్నాము. ఎందుకు? లా ఆఫ్ గ్రావిటీ మనం కూర్చునేలాగా చేస్తుంది. కాబట్టి భూ ఆకర్షణ శక్తి ఏం చేస్తుంది? మనం అక్కడే ఆ స్థలంలో కూర్చోగలిగేలాగా మనకు వీలునిస్తూ ఉంది. ఒకవేళ ఇక్కడ లా ఆఫ్ గ్రావిటీ లేదనుకోండి, ఆస్ట్రోనాట్స్ ఉంటారు కదండి, స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళు, మీరు చూసేట్టు కదా వీడియోస్, నాసాలో చూస్తాం కదా, నాసా లేకపోతే ఇస్రో, వాళ్ళు ఎగిరిపోతూ ఉంటారు ఇలా ఇలా ఇలా, వాళ్ళకు గాల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అవునండి. ఇక్కడ మనం ఎందుకు సింపుల్గా ఈజీగా కూర్చోగలుగుతున్నాము? భూ ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి. ఓకేనా అండి? అది నియమము. ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను, నా మీద భూ ఆకర్షణ శక్తి పనిచేస్తుంది, లావుకుంటే పని చేయదు అన్నట్టు ఉంటుందండి?
ఎవరైనా నియమం అన్నప్పుడు ఖచ్చితంగా పనిచేస్తుంది, అంతేనండి. నో వన్ కెన్ ఎస్కేప్ ఎ లా. నియమాన్ని ఎవరైనా తప్పించుకోగలరా? సో అసలు ఏం జరిగింది? 1700s ఆ సెంచరీలో 17th సెంచరీలో ఐజక్ న్యూటన్ అన్న శాస్త్రవేత్త ఒకానొక రోజున గార్డెన్లో కూర్చున్నాడట. మనం చదువుకునే ఉంటాం కదండి. కూర్చొని ఉండగానే ఆయన ముందు ఒక పండు ఇట్లా కింద, యాపిల్ అంటారు మళ్ళీ ఏందో నాకు తెలీదు, ఆయన ముందు పడిపోయిందంట. అయ్యో అది ఎందుకు కింద పడింది అని ఆలోచించి దాన్ని ముంచి స్టడీ చేసి తెలుసుకుంది ఏంటంటే భూమికి ఆకర్షణ శక్తి ఉందని తెలుసుకున్నాడు. అవునండి. ఆ రోజు మొదలుకొని వచ్చిన ప్రతి ఇన్వెన్షన్కి ఇది ఒక కోర్ ఎలిమెంట్గా మారిపోయింది. ఎంతమంది తెలుసా అండి? ఎవ్రీ ఇన్వెన్షన్, ఎవ్రీ థియరీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద లా ఆఫ్ గ్రావిటీ. అంతేనండి. సో 200 సంవత్సరాలు గడిచిపోయాయి దాదాపు. తర్వాత ఇప్పుడు ఈ లా ఆఫ్ గ్రావిటీకి అగేన్స్ట్గా, ఈ భూ ఆకర్షణ శక్తికి విరుడుగా ఇంకా ఏమన్నా ఉందా అని ఆలోచించడం మొదలుపెట్టారు. చాలామంది అనేక విషయాలు ప్రయత్నించారు. ఈ లా ఆఫ్ గ్రావిటీని, ఈ భూ ఆకర్షణ శక్తిని తప్పించుకొని ఎగరగలరా అని చాలామంది ప్రయత్నించారు. అయిందండి? అవ్వలేదు. కానీ ఎర్లీ 1906 1906వ సంవత్సరంలో 1908వ సంవత్సరం ఈ మధ్యలో ఏం జరిగింది? రైట్ బ్రదర్స్ అని 2 అన్నదమ్ములు, వాళ్ళ జ్ఞానాన్నంతా ఉపయోగించుకొని భూ ఆకర్షణ శక్తిని మనము అధిగమించి ఎగరగలము అని నిరూపించారు, ఏరోప్లేన్ని సృష్టించి. ఎంతమంది గుర్తుందండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. భూ ఆకర్షణ శక్తి ఉందా లేదా? ఉంటే మళ్ళీ ఏరోప్లేన్లు ఎందుకు ఎగురుతూ ఉన్నాయి? ఎందుకనంటే వాళ్ళు వేరే నియమంలో పనిచేస్తూ ఉన్నారు. ఏ నియమంలో? వేరే నియమం. అది ఏ నియమం? అది లా ఆఫ్ ఏరోడైనమిక్స్. అర్థమవుతుందండి? ఇప్పుడు గ్రావిటీలో ఉన్నంత వరకు ఈ గ్రావిటీని అధిగమించాలంటే వేరే లాలో పనిచేయాలి, వేరే నియమంలో పనిచేయాలి. మనము ఈ లోకంలో ఉంటూ ఈ లోక నియమంనే పాటిస్తే ఈ లోకస్తులాగానే ఉంటాము. మనం వేరే నియమం పాటించాలి. అది ఏ నియమము? క్రీస్తునందు జీవంనిచ్చు ఆత్మ నియమము. అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి. మీరు నేను క్రీస్తు వల్లే, క్రీస్తు కొరకు, దేవుని కొరకు సత్క్రియలు చేయువారిగా ఉండాలంటే భూ ఆకర్షణ శక్తిలాగా పాప మరణ నియమములో ఉంటే అది అవ్వదండి. సత్క్రియలు కావు, చెడు క్రియలే జరుగుతూ ఉంటాయి మనతోని. నువ్వు మంచి క్రియలు చేయాలి అని అంటే ఎప్పుడు చేయగలుగుతావు? నేను ఎప్పుడు చేయగలుగుతాను? క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ నియమంలో మనం నడుచుకున్నప్పుడు, ఆత్మలో మనం నడుచుకున్నప్పుడు, ఆత్మను అనుసరించి మనం నడిచినప్పుడు ఏం జరుగుతుంది? మనము అంటే పాప మరణ నియమమును అధిగమించి మనము జీవమును ఇచ్చు నియమంలో మనము నడవగలము. అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి. హల్లెలూయా. అయ్యో నేను ఎగరలేను, నేను ఇంతే, ఈ లోకంలో ఉన్నాం కదా పర్లేదులే, ఈ శరీరము కదా పర్లేదే అని అనుకుంటే అంతవరకు సత్క్రియలు మనం చేయలేము. మనకు బైబిల్లో ఇంకొక నియమం ఇవ్వబడ్డది. హల్లెలూయా. ఆ నియమం ఏం చేస్తుంది? పాపమును జయించి దేవుని కొరకు సత్క్రియలు చేయు వారిగా మనల్ని లేపుతా ఉన్నది. ప్రైజ్ గాడ్. ఇక్కడ పౌలు గారు అదే మాట చెప్తా ఉన్నారు. ఏమంటున్నారంటే, నేను సాక్ష్యం ఇస్తున్నాను. చూడండి 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చూడండి, ఎవరిని ఏమంటున్నాడండి? నన్ను విడిపించను అంటే ఏంటి? పౌలు అంటున్నారు, నేను శరీరంను కలిగి ఉన్నాను, నాకు బలహీనతలు ఉన్నాయి, నాకు శోధనలు ఉన్నాయి. అయితే ఈ శోధనలు నేను ఎలా జయిస్తున్నాను? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము ద్వారా నేను దాన్ని జయిస్తున్నాను. పాప మరణ నియమంలో నేను పడట్లేదు. ఇంతవరకు అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అంటారండి. హల్లెలూయా. చూడండి, ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం ఏం నేర్చుకోవాలంటే, వీ షుడ్ లెర్న్ టు ఆపరేట్ ఇన్ ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ దట్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమములో మనం నడుచుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుని కొరకు సత్క్రియలు చేయవారిగా మనం ఉంటాము. హల్లెలూయా. ఉప్పు నీటిలో ఉన్న చేప ఉప్పుగా ఉంటుందండి. ఏ చేప అన్నా మనకు బీచ్ దగ్గర, మన చెట్టు దగ్గర, హార్బర్ దగ్గర దొరుకుతుంది. నీళ్ళ నుండి వచ్చిన ఉప్పుగా వస్తుందండి ఏదైనా చేప?
దాన్ని ఎండబెట్టి ఉప్పులో ఎండబెడితే అప్పుడు ఉప్పు చేప అవుతుంది, కానీ స్టార్టింగ్ ఉప్పు ఉంటుందండి. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న మనం లోకంలో అంటుకొని మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నవారం కానీ ఈ లోకస్తులము కాదు మనము. ఈ లోక దుర్నీతి మనకు అంటకూడదు అనంటే, ఈ పాప మరణ నియమం ఉండకూడదంటే ఏం చేయాలి? మనము ఇంకొక నియమంలో ఆపరేట్ చేయాలి. అర్థమవుందా అండి? ఇప్పుడు ఏరోప్లేన్ ఎగురుతూ ఉంది కదండి, అలా మనం ఇంకొక నియమంలో ఆపరేట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? గుడ్ న్యూస్. ఏ రోజైతే మనము యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించామో ఆ రోజు మొదలుకొని మనము ఈ నూతనమైన నియమంలో నడుచుకుంటున్న వారమే. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకు రాకెట్ సైన్స్ మనం చదవనవసరంలా, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవనవసరంలా, ఆ నియమంలో మనం ఉన్నాము. ఇప్పుడు చూడండి, మనం ఏ రోజైతే రక్షింపబడ్డామో ఈ పాప మరణ నియమం నుండి విడిపించి మనం పైకి ఎగురుతున్న వాళ్ళమే. అయితే ఏం జరుగుతుంది తెలుసా అండి? ఏ పైలట్ అన్నా పైకి వెళ్ళిన తర్వాత ఇంజన్ బంద్ చేస్తారనుకోండి, ఏం జరుగుతుందండి? నేను పైన ఉన్నాను కదా, 40,000 feet ఆల్టిట్యూడ్, నేను 50,000 60,000 feetలో ఉన్నాను. లేకపోతే ఇప్పుడు కొన్నిసార్లు శాటిలైట్స్ వేరే ఆర్బిట్స్లో ఉంటాయి కదండి, అంత స్పేస్లో పైన ఆర్బిట్స్లో నేను ఉన్నాను అన్నగాని కూడా ఇంజన్ బంద్ చేస్తారనుకోండి, ఎక్కడికి వస్తుంది? నేరుగా. అంటే ఎందుకు? ఇది నియమము, అది తప్పదు. సో ఈ నియమంలో నేను పడొద్దు అని అంటే నా ఇంజన్ నడుస్తూనే ఉండాలి. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. సో ప్రాబ్లం ఏంటి ఈ రోజున విశ్వాసులది? నేను బాగా రక్షింపబడ్డాను, దేవుని ఆత్మనియంలో ఉన్న ఆత్మను పొందుకున్నాను, భాషల్లో మాట్లాడుతున్నాను, ప్రవచన వరం ఉంది, అన్నీ ఉన్నాయి. పైకి వెళ్ళినాక ఇంజన్ బంద్ చేసుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది? నేరుగా ఎక్కడికి వస్తారండి? కిందికి వస్తారు. అది ప్రాబ్లం ఈ రోజున. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మనం ఏం చేయొద్దు? ఇంజన్ ఆఫ్ చేయొద్దు. ఒకసారి ఒక పైలట్, మంచి పైలట్ ఉన్నాడంట, బాగా పేరు పొందిన పైలట్, ఓకేనండి. ఆ పైలట్ని ఒక సాధారణ వ్యక్తి, మనలాంటి వ్యక్తి అడిగాడంట, అమ్మో సార్, మీరు అంత హైట్కి వెళ్ళినప్పుడు ప్లేన్లో మీకు భయమేదా? యూజువల్గా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎక్కేటప్పుడు అంత అంటే ప్లేన్ వెళ్ళేటప్పుడు అంత భయం అనిపించదు, కానీ దిగేటప్పుడు అది ఒకవేళ ప్రాపర్ ల్యాండింగ్ లేదనుకోండి, చెవులు బ్లాక్ అయిపోతాయి. ఎవరికైనా అయినా ఎప్పుడన్నా బ్లాక్ అయిపోద్ది, వినిపించేది ఇంకా కొద్దిసేపు వరకు. కొన్నిసార్లు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకోవాలి. క్యాబిన్ ప్రెషర్ తెలిసే ఉంటుంది మనందరికీ. అది ఇప్పుడు చాలా చేత గమనించండి. ఈ పైలట్ని అడిగారట, సార్ మీరు అంత పైన వెళ్తే అంత మేఘాల మీద 40,000 50,000 feet ఆల్టిట్యూడ్లో మీకు భయమేదా? అంత ఎట్లా అంటే ఆయన అన్నాడు, భయమేముంది, ఏరోప్లేన్కి మాకు ఎగిరేవారికి అదే సేఫ్ అన్నాడట. ఈయనకు అర్థం అదేంటిదండి, మేమందరం కొద్దిగా ఎత్తు అనగానే భయపడతాము, మీరేంటి అంత ఎత్తులో అది సేఫ్ అంటున్నారు? అవునండి, నేను చెప్తున్నాను కదా, ఏరోప్లేన్ కానీ మేము కానీ అంత ఎత్తులో వెళ్ళడమే సేఫ్, కింద ఉంటేనే ప్రాబ్లం అన్నాడట. అదేంటిది ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే చెప్పాడట, ఏరోప్లేన్ కింద ఉంటేనే తుప్పు పడుతుంది, ఏరోప్లేన్ కింద ఉంటేనే బర్డ్స్ అవి వచ్చి ఇంజన్ పాడే ఛాన్స్ ఉంటుంది, అవునండి, కింద ఉంటేనే అన్ని రకాలుగా ఏరోప్లేన్కి హాని. అదే ఏరోప్లేన్ పైన ఉందనుకోండి, ఏ తుప్పు పట్టదు, ఏ బర్డ్స్ వచ్చి ఇంజన్ పాడవదు, ఓకేనా అండి. పైన ఉంటేనే సేఫ్. కానీ పైన ఉండాలంటే ఒకటి మనకు కావాలి, ఏంటిది? దానికి కావాల్సింది ఫ్యూయల్, అవునండి. ఫ్యూయల్ ఉంటే చాలు, ఏరోప్లేన్ సేఫ్గా పైనే ఉంటుంది. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని వాక్యం ఫ్యూయల్. అర్థమైందా అండి? దేవుని వాక్యము మనకు ఏంటి? ఏరోప్లేన్లో ఇంధనం ఉంటుంది కదా, ఏరోప్లేన్ నడవాలంటే ఇంధనం, అలాంటిది ఇదేంటిది? దేవుని వాక్యం. ఈ వాక్యం మనలో ఉంచుకున్నాం అనుకోండి, ఉన్నతంగా ఈ లోక విధానాలు, ఈ లోక నియమాలను అధిగమించి ఉన్నతంగా మనము దేవుని కొరకు జీవించి వారిగా మనం ఉంటాము. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ అంటారా అండి? హల్లెలూయా చెప్తారా? సో ఈ రోజున మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుని కొరకు మనం సత్క్రియలు చేయాలంటే ఆత్మను అనుసరించి నడవాలి. ఆత్మను అనుసరించి ఎప్పుడు నడుస్తామంటే, క్రీస్తు యేసునందు జీవంనిచ్చు ఆత్మ నియమంలో మనం ఆపరేట్ చేసినప్పుడు. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి?
హల్లెలూయా, హల్లెలూయా. సో 5వ వచనం 6వ వచనం ఒకసారి చదివి మనం ముగించుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు. చూడండి, శరీరానుసారులు అంటే పాప మరణ నియమంలో నడుచుకునే వాళ్ళు దేని అనుసరించి ఉంటారంట? శరీర విషయముల మీద అంటే మనస్సునంతురు. ఎప్పుడు వాళ్ళ మనసు దేని మీద ఉంటుంది? శరీర విషయాల మీద. మీరు అడగకండి శరీర విషయాలు అంటే ఏంటని నన్ను అడగకండి, మీకు అందరికి తెలుసు, నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే కొంచెం అయ్యో శరీర క్రియలు, అయ్యో నాకు సారీ అండి, అంత మనకు వద్దు. మనందరికీ తెలుసు శరీర క్రియలు ఏంటివి, కీడు క్రియలు ఏంటివి అన్ని. ఏంటి శరీర క్రియలు ఏంటివంట అండి? శరీరంను అనుసరించి నడుచుకోవడము. నెక్స్ట్ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. ఎవరైతే ఆత్మను అనుసరించి నడుస్తున్నారో వాళ్ళ మనసు దేని మీద ఉంటుంది? ఈ రోజున ఎవరి మనసు అయితే దేవుని వాక్యం మీద ఉంటుందో, ఎవరి మనసు అయితే దేవుని పరిశుద్ధత మీద ఉంటుందో, ఎవరి మనసు అయితే దేవుని రాకడ మీద ఉంటుందో, హల్లెలూయా, వారు ఈ లోక విధానాలను జయించి ఉన్నతంగా ఎగురువారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు సత్క్రియలు చేయవారు. ప్రైజ్ ది లార్డ్. సో మనం అక్కడి నుంచి డ్రిఫ్ట్ అయిపోయి ఈ లోకాన్ని చూసామనుకోండి, యూజువల్గా ఫన్నీ వేలో ఒకసారి ఇది మనం చూద్దాం. ఏదెన్ తోటలో దేవుడు ఆదాము అవ్వకు ఏమని చెప్పాడండి? హవ్వకు ఏం చెప్పాడు? ఈ అన్ని తినండి, మధ్యలో ఉన్న ఈ చెట్టు తినకూడదు. అదేం చెట్టు? ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. అవునండి, మంచి చెడ్డలను జ్ఞానంనిచ్చు ఫలము. అయితే రోజు అక్కడే తిరుగుతూ ఉన్నారు, అంత బాగానే ఉంది. రోజు వాళ్ళు అక్కడే అన్ని చెట్లు తింటున్నారు, అది మధ్యలో ఉంది తినట్లేదా? ఇప్పుడు పాము అంటే సాతాను సర్పంలో ఉండి వచ్చి నిజంగా దేవుడు మిమ్మల్ని ఈ పండు తినొద్దన్నాడా? అంతవరకు చూడలేదు తను. ఎప్పుడైతే చూడటం మొదలుపెట్టిందో తినాలని ఆశ కలిగింది. అర్థమవుతుందండి? చూడడంలో ఉంది ప్రాబ్లం. ఇక్కడ ఏమని ఉంది? ఆమె మనసు దాని మీద లేనంత వరకు అసలు దాని గురించి పట్టించుకోవాలి. అక్కడే పక్కనే ఉంది ఆ చెట్టు, అన్ని చెట్ల మధ్యలోనే ఉన్నది. కానీ ఎప్పుడైతే సాతాను ఏం చేస్తాడు, మెల్లిగా మన మనసును లోకం మీదకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అలా తీసుకొని రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? జీవమునిచ్చు ఆత్మ నియమంలో మనము ఆపరేట్ చేయాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తారా అండి? హల్లెలూయా. సో the moment she saw, she was attracted to it. అవునండి, మనం దావీదు గురించి గొప్పగా చెప్పుకుంటాము. the moment he saw Bathsheba, he fell in sin. అవునండి, చూడడంతో ఒక బాగానే ఉన్నాడు, అసలు ఓటమి ఎరుగని అంటే గ్రేట్ కింగ్. కానీ ఏమైంది? ఈ రోజున మన దృష్టి, మన చూపు లోకం మీద ఉందా, దేవుని వాక్యం మీద ఉందా? దేవుడు ఏం కోరుతున్నాడంటే ఆయన సత్క్రియలు చేయడానికి మనము ఏర్పరచబడ్డాము కాబట్టి ఆయన సత్క్రియలు చేయాలని మనల్ని కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున ఐ థింక్ వీ కెన్ క్లోజ్ ఇట్ హియర్. 5వ వచనం 6వ వచనం చదువుదాం. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆత్మను అనుసరించి మనం నడిస్తే ఏం ఎక్స్పీరియన్స్ అవుతామంటే మనము జీవము, దేవుని జీవమును సమాధానమును. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మను అనుసరించి నడవలేదనుకోండి, ఏముంటుంది లైఫ్లో? ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సారీ, ఆత్మను అనుసరించి నడవలేదనుకోండి, శరీరంలో అనుసరించి నడుస్తున్నారనుకోండి, ఏముంటుంది? పాప మరణము, ఫ్రస్ట్రేషను, ఇంకా కోపతాపాలు. సమాధానం ఎక్కడుందండి? ఆత్మను అనుసరించి నడవడంలో. ఎంతమంది సమాధానం కావాలి? ప్రైజ్ గాడ్. అయితే ఏం చేయాలి మనము? ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమెన్ అంటారండి. సో చూడండి, ఫర్ టు బి కార్నల్లీ మైండెడ్ ఇస్ డెత్, బట్ టు బి స్పిరిచువల్లీ మైండెడ్ ఈజ్ లైఫ్ అండ్ పీస్.
శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చూడండి, ప్రైజ్ గాడ్. మన మనస్సు ఆత్మను అనుసరించడం మీద ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? ఈరోజు నుండి ఎంతమంది ఇది ప్రాక్టీస్ చేయడానికి నాతో పాటు సిద్ధంగా ఉన్నారు? గ్లోరీ టు గాడ్. చూడండి, ఇంతకు చెప్పిన విధంగా మనం కోరుండి ఏదో పాపం చేయడానికి వెళ్ళిన అవసరంలా, అన్నీ మన ముందుకే తెబడతా ఉన్నాయి. అయితే ఈ యొక్క తరంలో దేవుని కొరకు సత్క్రియలు చేయవారిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన సత్క్రియ కొరకు ఆసక్తి కలిగి నడుచుకున్న వారిగా మనం ఉండాలని ఆయన నిర్ణయించి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ విధంగా మనం ఎలా ఉండగలము, ఎలా ఉంటామో? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమంలో నడుస్తూ, ఆత్మను అనుసరించి నడుస్తుంటే ఆ స్థితిలో మనం ఉంటాము.